హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ చేయడం అయితే జరుగుతుందండి. కొంచెం డిఫరెంట్ టాపిక్ అండ్ డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ క్యాండిల్ ఎనర్జీస్ అనేవి. పింక్ అయితే మీదవుతుంది, గ్రీన్ అయితే మీ పర్సన్ది అవుతుంది. ఈ క్యాండిల్ ఎనర్జీస్ తోటి మీకు ఈరోజు మీ పర్సన్ యొక్క ఎమోషన్స్, ఫీలింగ్స్, అది కూడా మీ గురించి ఈ క్యాండిల్ వ్యాక్స్లో పడే ఈ వ్యాక్స్ బట్టి ఇక్కడ ఒక డ్రా అయితే అవుతుందండి. ఒక ఆర్ట్ అయితే వస్తుంది. ఆర్ట్ బట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. అండ్ ఎనర్జీస్ కార్డ్స్తో పాటు మీకు ఇంకా క్లారిటీగా రీడింగ్ అయితే ఇస్తాను. ఇది ప్రాక్టికల్గా చేసి చూపించడం, అదేమో ఎనర్జీస్ కార్డ్స్ తోటి క్లారిఫికేషన్గా రీడింగ్ ఇవ్వటం. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి. చాలామంది అడుగుతున్నారు వ్యూస్ తగ్గిపోయాయి, లైక్స్ రావట్లేదంటే అది మన తప్పు కదండి. మన మీద ప్రయోగాలు చేస్తున్నారు. అంటే రిపోర్ట్స్ కొట్టి మన వీడియోస్ ముందుకు వెళ్ళకుండా చేస్తున్నారు. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ఇప్పుడు నా ఛానల్లో కంటెంట్స్ మీకు నచ్చుతున్నాయి కదా, లైక్స్ కొడుతున్నారు. అలానే కొంతమంది చేసే పనులు ఏంటంటే మన ఛానల్లో వీడియోస్కి రిపోర్ట్లు కొట్టడం చేయటం వల్ల అలా వ్యూస్, లైక్స్ తగ్గుతున్నాయి. అర్థమవుతుంది కదా మీకు ఇక్కడ ఇచ్చే క్లారిటీ ఇదే. మరి ఇలా జరగకుండా ఉండాలి, మన వీడియో ముందుకు వెళ్ళాలి అంటే లైక్స్ అయితే ఇవ్వాలి. మరి రిక్వెస్ట్ చేస్తున్నానండి, లైక్స్ ఇస్తారో అండ్ మీరు ఈ వీడియో చూసి వదిలేస్తారో అది మీ ఇష్టం. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, లైక్ చేస్తున్నందుకు మీకు మంచి మంచి వీడియోస్ కదా తీసుకొచ్చేది. ఎప్పుడు కూడా నేను ఆగనండి. లైక్స్ తక్కువ వచ్చినా, వ్యూస్ తక్కువ వచ్చినా సరే మన ఛానల్లో వీడియోస్ రావటం అయితే జరుగుతుంది. ఆగటం ఎప్పటికీ జరగదు. ఒకవేళ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వస్తే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, అక్కడ కూడా వీడియోస్ అయితే రావటం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ పర్సనల్ లింక్స్ కావాలన్నా మెయిల్ ఐడి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంటుంది. మీరు అలా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. మరి వీడియోస్ అనేది నేను ఇక్కడ యాక్యురేట్గానే ఇస్తున్నానండి. సబ్జెక్ట్ ఏంటంటే ముందుగా మీకు ఇక్కడ ప్రాక్టికల్గా చేసి చూపించి ఎనర్జీస్ కార్డ్స్తో అయితే రీడింగ్స్ అయితే ఇస్తున్నాను. మీరు ఈ ఛానల్ చాలా అభిమానిస్తున్నారండి, ఆదరిస్తున్నారు. మరి సపోర్ట్ ఇంకా కావాలి. మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్ ముందుకైతే వెళ్తుంది. వీడియోస్ చూస్తున్నారు అండ్ ఇక్కడ రిజల్ట్ కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం. ఓకే, వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇదే పింక్ ఎనర్జీ మీకు సంబంధించి, మీ ప్రేమకు సంబంధించి. ఈ మీకేం కనిపిస్తుందో, ఎల్లోగా కనిపిస్తుందా, లైట్ గ్రీన్ కనిపిస్తుందా, గ్రీన్ అనిపిస్తుందా, అది మీకు సంబంధించిన, అది మీ పర్సన్ సంబంధించిన ఎనర్జీస్ అండి. ఇది క్యాండిల్ మీకు ఏ రకంగా కనిపిస్తే అలా తీసుకోవచ్చు. కలరు గ్రీను, ఎల్లో, కొంతమందికి ఎల్లోలా కనిపిస్తుంది, కొంతమంది గ్రీన్లా కనిపిస్తుంది, లైట్ గ్రీన్లా కనిపిస్తుంది. ఇది మీ ఎనర్జీ, ఇది మీ పర్సన్ ఎనర్జీ. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ విషయంలో మీరు ఇచ్చే సమాధానాలు. అసలు ఫస్ట్ మీ ఎనర్జీ ఏ విధంగా చూద్దాం. మీ ఎనర్జీ చాలా పాజిటివ్గా, యాక్టివ్గా ఉందండి, కాన్ఫిడెంట్గా ఉంది. మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తే చాలా లోగా ఉంది. మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా, ఆరా ఎనర్జీస్ కనిపిస్తుందా మీకు? ఇదిగోండి, చుట్టూ రెడ్ కలర్ కింద కనిపిస్తుందా ఆరా ఎనర్జీ? ఇది ఆరా ఎనర్జీ అన్నమాట. మీ పర్సన్ లైఫ్లో కొన్ని టాక్సిక్ పర్సన్, టాక్సిక్ రిలేషన్షిప్స్ అనేది సంబంధించి ఉంది. మరి మీ వైపు చూస్తే అసలు ఏమైనా ఫాగ్ అనేది వస్తుందా? మీ పర్సన్ వైపే ఫాగ్ అనేది వస్తుంది. నేను ఈక్వల్గా పట్టుకున్నాను, ఈక్వల్గానే మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మీ పరంగా చూస్తే ఎనర్జీస్ 8 అనేది వచ్చింది. అంటే మీ మనస్తత్వం వేరండి, మీ పర్సన్ మనస్తత్వం వేరు. ఎందుకు మిమ్మల్ని పొగుడుతున్నాను, ఎప్పుడు మీ గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నానంటే మరి ఎనర్జీస్ అలానే వస్తున్నాయి, అలానే చెప్పడం అయితే జరుగుతుంది. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ విషయంలో మీరు చెప్పేది అండ్ మరి పర్సన్ విషయంలో మీరు చెప్పేది. మీరు ఎప్పుడు రైట్ పర్సనేనండి. యూనివర్స్ చెప్పేది ఏంటంటే మీరు చాలా కరెక్ట్గా ఉంటారు. అండ్ మీ పర్సన్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ప్రతిదానికి ఎస్ చెప్తారు. మీరు కరెక్ట్గా మాట్లాడతారు, కరెక్ట్గా ఉండాలనుకుంటారు. రైట్ పర్సన్ లాగా మీరు ఎప్పుడు లైఫ్ని లీడ్ చేయాలనుకుంటారు. మీ పర్సన్ ఎలాంటి మనస్తత్వం అంటే ఎవరేం చెప్పినా తల ఊపేస్తారు. అవును అవును అవును, అది మంచిగా కావచ్చు, చెడైనా కావచ్చు. అవతల వాళ్ళు చెప్పింది వింటాం తప్ప అది నిజమో అబద్ధమో వాళ్ళకి పెద్ద అర్థం చేసుకోరనమాట. ఇప్పుడు చూడండి, ఈ ఎనర్జీస్ అయితే చూస్తున్నాను. 2 ఎనర్జీస్ చూసేటప్పటికి ఎంత ఫాగ్ వస్తుందో చూడండి.
అసలు మీ పర్సన్ మీ విషయంలో ఇంతలా ఉన్నారు. ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉందో దీన్ని పాజిటివ్గా ఇది స్లో డౌన్ అవుతుందండి. అంటే నిదానంగా శాంతంగా ఆ ఫ్లేమ్ అన్నది అక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫ్లేమ్ అన్నది స్లోగా తగ్గుతూ వచ్చి మీకు ఇప్పుడు కొంచెం పీస్గా కనిపిస్తుందండి. డిస్టర్బ్ లేకుండా, ఫాగ్ రాకుండా కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఏం చెప్తున్నారంటే, ఒకే పాయింట్లో పెట్టడం అయితే జరిగింది. అక్కడ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ అనేది మీకు కనిపిస్తాయండి. సపరేట్గా కనిపిస్తున్నాయి కదా, అంటే ఇక్కడ క్యామ్లో అయితే మీకు అర్థం అవ్వదు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఎనర్జీస్లోనికి మీకు యాక్టివ్ అయితే చేస్తున్నాను. మీకు ఇక్కడ తర్వాత డ్రా కింద వస్తుందండి అసలు ఏంటి సిచ్యువేషన్స్ అని. యూనివర్స్ వీళ్ళ మధ్యన ఉన్న బంధం స్ట్రాంగ్ అవ్వాలి అండ్ ఒకరి కోసం ఒకరు ఆలోచించుకునేలాగా అండ్ ఒకరి ఆలోచనలు ఒకరు అర్థం చేసుకునేలాగా మరి మీరిచ్చే సమాధానాలు ఏ విధంగా ఉంటున్నాయి? వీళ్ళు కలపాలనుకుంటున్నారా? దూరం చేస్తేనే వీళ్ళు బాగుంటారనుకుంటున్నారా? చూసే వ్యూవర్స్ యొక్క వారి మనసులో వారి పర్సన్ మారాలి అనుకుంటున్నారు, వారితో ఉండాలనేది అనుకుంటున్నారు. స్వార్థంతో మాట్లాడలేదు, వాళ్ళు లైఫ్ని సాక్రిఫైస్ చేయాలన్నంత ఇష్టంతో వీరైతే ఉంటున్నారు. మరి ఇలాంటి వారికి మీరు ఇచ్చే సమాధానం, ఇలాంటి పర్సన్తో కలిసి ఉంటే బాగుంటారని మీరైతే అనుకుంటే వీళ్ళకి మీరు సరైన సమాధానం ఇవ్వాలి. అలా కాకుండా ఈ పర్సన్ మారుతారు అండ్ మీతోటి ఎప్పటికీ కలిసి ఉంటారు అని హోప్ ఇస్తారా? దీన్ని మీరు ఇచ్చే సమాధానం. ఫాగ్ అయితే ఉందండి. ఎస్, ఇప్పుడిప్పుడే కొంచెం కనెక్ట్ అవుతున్నాయి. యూనివర్స్ కూడా మంచిగానే ఇస్తున్న రిజల్ట్. నాకు ఇక్కడ బ్లూ ఫ్లేమ్ అనేది కనిపిస్తుంది, అది మీకు కనిపించకపోవచ్చండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. మీ పర్సన్ మీ విషయంలో చెప్పేది ఏంటి? మీకు ఇప్పుడు ఈ ఫ్లేమ్ అనేది ఏం చెప్తుంది అంటే, అది ఫాగ్ అనేది తగ్గుతా వస్తుంది అంటే మీ పర్సన్లో చేంజెస్ అనేది కనిపిస్తున్నాయని. ఇప్పుడు ఇక్కడ పర్సంటేజ్ కూడా అర్థమైపోతుందండి మీకు. ఈ పర్సన్లో మార్పు అనేది ఎంతవరకు రాగలుగుతుంది, వస్తుందా లేదా అన్నది ఇక్కడ పర్సంటేజ్ కూడా కనిపిస్తుంది. యూనివర్స్ చూసే వ్యూవర్స్ అండ్ వారి పర్సన్ ఎనర్జీస్ గురించి మీరు ఎటువంటి సమాధానాలు అయితే ఇవ్వాలనుకుంటున్నారు? ఈ పర్సన్ వీరితో కలిసి ఉండాలైతే అనుకుంటున్నారా లేదా? మీకు ఇక్కడ ఆరా ఎనర్జీ కనిపిస్తుంది కదండి, లైట్ గ్రీన్ అన్నది టచ్ అవుతుంది అనమాట. ఓకే, చూసారా మీ మనస్తత్వం ఎలా ఉందో? మీరు తగ్గి ఉండాలనుకుంటున్నారండి. ఇప్పుడు మీ పద్ధతి బట్టే కదా ఈ పర్సన్ మీ విషయంలో ఆలోచించేది. మీరు పద్ధతి అయిన వాళ్ళు, మర్యాదస్తులు, మంచితనం ఉన్నవాళ్ళు కాబట్టి మీకు డివైన్ చెప్పేది ఏంటంటే, మీ వల్ల అవతల వాళ్ళు మారుతారు కానీ మీ వల్ల చెడిపోయేది ఏమీ లేదు. ఈ పర్సన్ మీ విషయంలో తగ్గుతూ వచ్చే అవకాశం ఉంది. మహా అహంకారం అనుకుంటండి, పొగరెక్కువ. అవతల వాళ్ళందరూ మంచోళ్ళు, వీళ్ళ దృష్టిలో మీరు చెడ్డోళ్ళు. కానీ మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఒకరి గురించి అన్నారు, ఒకరి గురించి మీరు మాటలు పడాలన్న బాధ అన్నది తీసుకోవద్దు. యూనివర్స్ మీరు చెప్పే చూడండి, మీకు అసలు ఫాగే రావట్లేదు. ఈ పర్సన్ చెప్పేది ఏంటి? ఇక్కడ నాకు ఎనర్జీస్ ఏంటంటే అక్కడ ఆరా ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతున్నాయి. అంటే మీ ఎనర్జీ, ఆరా ఎనర్జీ.
కొంచెం నెగిటివ్ అంటే నెగిటివ్ కాదండి. సపరేట్‌గా మీరు ఉంటే ప్రశాంతంగా ఉండాలనుకుంటే వీరి లైఫ్‌లో ఉన్న వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ ఈ మీ పర్సన్ ఎవరో మ్యానిపులేట్ అయితే చేశారండి. మంచిగా ఉంటారు కానీ, మంచివారే కానీ అవతల వాళ్ళు ఆహ్, మాటల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంతే. మీతో కలిస్తే ఒకలా వస్తుంది ఎనర్జీ. సపరేట్‌గా ఉంటే, దూరంగా ఉంటే ఎవరి ఎనర్జీ ఆళ్ళకుంది. కానీ ఈ పర్సన్ లైఫ్‌లో చూడండి ఎంత ఫాగ్ వస్తుందో. మీకు ఎంత సపరేట్‌గా పెట్టినా మీ ఎనర్జీకి, మీ పర్సన్ ఎనర్జీకి ఎంత డిఫరెన్స్ అయితే ఉందో చూడండి. ఇప్పుడు ఈ పర్సన్ విషయంలో యూనివర్స్ చెప్పేది ఏంటి? కలిసి ఉంటారా? వద్దంటారా? వదిలించుకుంటారా? మీయే ఎక్కువ వచ్చినాయండి ఎనర్జీస్. చూసారు కదా పింక్ అనేది కనిపిస్తున్నాయి కదా! మీయే ఎక్కువ పడినియి. మీ పర్సన్ మీ విషయంలో చెప్పేదేంటి? ఇప్పుడు ఫాగ్ వస్తుందా? నో కదా? ఎస్ అండి. ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా! ఇదిగోండి. అంతకు ముందున్న వాటికి ఫాగ్ అనేది రావట్లేగా? బాగా వచ్చినాయండి ఎనర్జీస్. ఇదిగోండి. మీరు లేకపోతే వీళ్ళకి జీవితమే లేదండి. అలా మొండితనంగా ఉంటే మీరే వారితోటి కలవాలంటాను అనుకుంటున్నారు కానీ మీ పర్సన్ పద్ధతి ఏమీ బాగోలేదు. మీతో ఉంటేనే బాగుంటారు ఈ పర్సన్. ఇదిగోండి. ఓకే. ఇప్పుడు చూడండి ఎనర్జీ కనిపిస్తుందా? ఇప్పుడు మీకు కూల్గా అనిపిస్తుందేమో. నాకు ఇక్కడ జూమ్ చేయడానికి హ్యాండ్స్ ఇక్కడ ఉండిపోయినాయి కదా! ఓకే. కూల్ కదా? అది విషయం. మీకు ఇక్కడ ఏదో డ్రా వచ్చింది చూసారు కదా? మీ ఎనర్జీస్ ప్రకారంగా చూసుకుంటే ఇదిగోండి. ఇప్పుడు వీరికి సంబంధించిన వ్యాక్స్ తక్కువ పడ్డాయి, మీకు సంబంధించిన వ్యాక్స్ ఎక్కువ పడ్డాయి. ఇక్కడ మీకు 8 అన్నది ఎక్కువ కనిపిస్తుంది, 9 కనిపిస్తుంది. ఇదిగోండి. అసలు మీకు సంబంధించిన బ్లాక్ ఎక్కడైనా కనిపించిందా? ఇది. టెంపరెన్స్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. మీరు కావాలి, అవతల వాళ్ళు కావాలంటే కుదరదు కదా! ఈ డిస్టర్బ్ చేసేస్తున్నాను. ఎనర్జీస్ కార్డ్స్ చూపిస్తానండి. ఎనర్జీస్ కార్డ్స్ అనేవి చూపిస్తాను. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ యొక్క వీరి పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ గురించి ఇచ్చే సమాధానం. మీ పర్సన్ మీ విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు? ఎమోషనల్గా ఏ విధంగా కనెక్ట్ అయ్యారు?
క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అట్రాక్షన్గా ఉన్నారండి. మీరంటే ఇష్టపడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీ అంత అందంగా మీరు అంత మంచివారుగా ఎవరు అనిపించట్లేదు. సన్ కార్డ్ వచ్చింది కదా, అంటే వాళ్ళ లైఫ్లో మీరుంటే అన్నీ ఉన్నట్టు అన్నట్టుగా ఫీల్ అవుతున్నారనమాట. ఎనర్జీస్ ప్రకారంగా చూసుకుంటే స్పై చేస్తున్నారంట మిమ్మల్ని. ఈ పర్సను మిమ్మల్ని స్పై చేస్తున్నారంట. ఎందుకు స్పై చేయవలసిన అవసరం ఏముంది? వద్దనుకున్న వాళ్ళు వాళ్ళే, వదిలించుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళే. మరి దూరంగా ఉంటే మీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం వాళ్ళకి ఏముంది? ఇదిగోండి, మీ గురించి ఎక్కువైతే ఆలోచిస్తున్నారు. ఈ పర్సను మీరు 24 గంటలు ఆలోచిస్తుంటే ఈ పర్సన్ మిమ్మల్ని 24 గంటలు ఏంటి స్పై చేస్తున్నారు. ఇదిగోండి, కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ. మన ఇక్కడ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీగా ఇప్పుడు ఉంచింది కదా, కమ్యూనికేషన్ అయితే వస్తుందంటండి. మాట్లాడతారంట. ఆ మాట్లాడే విధానం కూడా ఎలా ఉంటుందంటే మనసులో చూపించినంత ప్రేమగా బయటకు చెప్పరండి మాటలు. కొంచెం గడుస్తనంగా అండ్ మిమ్మల్ని కొంచెం ఎలా అంటే వాళ్ళ మాటలు నెగ్గేలాగా మాట్లాడతారు. వాళ్ళు ఏదో నిజాయితీగా ఉన్నట్టు, నిజాలు మాట్లాడుతున్నట్టు మీ మాట వినరండి. వాళ్ళ వర్షన్లో వాళ్ళే వాక్కుంటూ వెళ్ళిపోతారు. ఇది అంటే డామినేటెడ్గా మాట్లాడతారు. వాళ్ళ మాటల వల్ల మీరు హర్ట్ అవుతారు, కానీ మనసులో ఉన్న ఎమోషన్స్కి బయటకు వచ్చే మాటలకి అస్సలు సంబంధం లేదు. ఆ పర్సన్ మిమ్మల్ని ఏంటంటే మీకు కొంచెం ప్రేమ చూపిస్తే మీరు వారిని లోకు చేసేస్తారు. అలా కాదు, మనసులో ఎంత ప్రేమ ఉన్నా సరే బయట ఎక్స్ప్రెస్ చేయకూడదు. మిమ్మల్ని అణిచివేయాలి. మీరు వారి కోసమే బాధపడాలి, మీరు వారి కోసమే ఆలోచించాలి అండ్ వారి గురించే కేర్ తీసుకోవాలి. వీరి వర్షన్లో వీరు చూపించకపోయిన ప్రేమైనా కేరింగ్ అయినా సరే మాటలతో మిమ్మల్ని డామినేట్ చేయాలని అయితే అనుకుంటున్నారంట. కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ లస్ట్ ఫీల్ ఎనర్జీస్ కూడా ఉందండి. లస్ట్ ఎనర్జీస్ కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అట్రాక్షన్గా కనిపిస్తున్నారు. ఈ పర్సన్ చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ద మూన్ ఎనర్జీస్ కూడా ఉంది. మానసికంగా ఏమంటున్నారంటే మీరు బాగున్నారు, హ్యాపీగా అనిపిస్తున్నారు. ఒకవేళ వారిని ఏమైనా వదిలించేసుకుని మీరు చాలా హ్యాపీగా ఉండడానికి వేరే వాళ్ళు కారణమవుతున్నారా, అసలు ఎవరు అని కొంచెం వేరే ఆలోచనలతో అయితే ఉన్నారు. ఇదిగోండి, ఇప్పుడు ఈ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అనేది ఉంది. లైఫ్ అంతా భారంగా, కష్టంగా, లైఫ్ ఏంటి ఇలా ఉంది, మిమ్మల్ని చూస్తే బాగున్నారు. ఆ స్పై ఎనర్జీస్లో వాళ్ళు ఏదో ఊహించేసుకుంటున్నారు. ద ఓల్డ్ ఎనర్జీస్ కార్డ్. ఇప్పుడు ఈ పర్సన్ డే స్టార్ట్ అయ్యేది మీతోటే, ఎండ్ అయ్యేది మీతోటే. వీళ్ళ లైఫ్లో ఏం బాగోపోయినా సరే, ఎంతమందితో డిస్టర్బెన్స్ వచ్చినా సరే, వాళ్ళు ఏంటంటే కొంచెం చెప్పాలంటే మీ పరే ఏడుస్తున్నారండి. అంటే వాళ్ళ లైఫ్ అలా ఉంది కదా, మీరు బాగానే ఉన్నారు కదా, మీరు వేరే వారితోటి మంచిగా ఉంటున్నారు, వీళ్ళు మర్చిపోయారు. అండ్ వాళ్ళకి ఎంత అందంగా ఎంత బాగా నచ్చినా సరే ఒక రకమైన ఈర్ష్య అనేది కనిపిస్తుంది. మీరు వారికే సొంతం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళ కోసమే ఏడవాలి, వాళ్ళ కోసమే బాధపడాలి, కానీ మీరు ఎవరికి దక్కకూడదు. ఇదిగోండి, ద చారియట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఈ పర్సన్ మీ వైపు రావడానికి స్టార్ట్ అయింది. ఆలోచనలు ఎప్పుడైతే మొదలయ్యాయో మళ్ళీ వారి దారి మీ వైపు మళ్ళుతుందండి. ఒక రకంగా చెప్పాలంటే మైండ్ కొంచెం డర్టీగా ఆలోచించిన వాళ్ళ మనసు మాత్రం ఒప్పట్లేదు. నో, ఆలోచనలు ఇలా ఉన్నాయి కాబట్టి క్లియర్ చేసుకోవాలి. ఏస్ ఆఫ్ పెంటికల్స్. మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయటం, ఆఫర్ ఇవ్వటం, ప్రపోజల్ ఇవ్వటం ఇలా చేయబోతున్నారు ఈ పర్సన్. ఇదిగోండి, 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చాయి కదా, అది. మరి ఇంకా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. చూసారు కదా, ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎలా వెళ్ళారో అలానే వస్తారండి. కానీ ఈ పర్సన్కి విసుగుదల ఎక్కువ, కోపం చిరాకు ఎక్కువ, శాంతంగా మాట్లాడలేరు. మనసులో ఉన్న ఎమోషన్కి బయట ఎక్స్ప్రెస్ చేసే వాటికి సంబంధం లేకుండా ఉంటారు. ఈ పర్సన్ తలతిక్కల పర్సను. ఎవరికైతే ఈ రీడింగ్ రెజొనేట్ అవుతుందో వారు మాత్రమే తీసుకోండి. మీ పర్సన్ మీ కూడానే ఉంటున్నారండి. మీ ఎనర్జీస్ ఎక్కువ వచ్చాయి, మీ పర్సన్ ఎనర్జీస్ తక్కువ వచ్చాయి. అంటే మీరేంటో మీకు తెలుసు, కానీ మీ పర్సన్ వేరేలా అబద్ధం చేసుకుంటున్నారు, ఈర్ష్యతో ఉంటున్నారు, మీరే వారికి కావాలనుకుంటున్నారు. ఇక్కడ మీకు నేమ్స్ అవి కనిపిస్తున్నాయి కదా, ఏ నేమ్స్ మీద ఉన్నాయో చెక్ చేసుకోండి. మీకు అక్కడ ఏం అర్థమవుతున్నాయి, ఏం కనిపిస్తున్నాయి. ఈ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీస్ చూసారా, ఇది కలిసి ఉండడం అన్నమాట. వీళ్ళు మిమ్మల్ని పట్టుకుని వేలాడుతున్నారండి.
అది సంగతి. చూస్తారు కదా. ఈ పర్సను మీతో మాట్లాడతారు కానీ మీరే వారితో మాట్లాడిచ్చేలాగా చేయటం జరుగుతుంది. దీని క్లారిఫికేషన్ అది అర్థమవుతుందా? ఈ పర్సన్ రీరన్ కావాలని కోరుకుంటున్నారు. చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళ వర్షన్లో చెప్పాలి అంటే మీరు వారి చుట్టూ తిరుగుతున్నట్టు, వారు మీతోటి విసుగ్గా మాట్లాడుతున్నట్టు. చాలా తెలివైన వాళ్ళండి. కోపం చిరాకు బాగా విసుగెక్కువ, శాంతంగా మాట్లాడలేరు. బయట వాళ్ళతో ఉన్నంత శాంతం మీతో ఉండలేరు. బయట వాళ్ళ దగ్గర మంచితనం అనిపించుకుంటే మాట్లాడతారు, మీ దగ్గరేమో మిమ్మల్ని లోకు చేసినట్టు ఉంటారు. మరి ఈ ఎనర్జీస్ ఎవరికైతే కనెక్ట్ అవుతాయో వారు మాత్రమే తీసుకోండి. ఫైనల్గా ఇప్పుడు ఈ పర్సన్ మనసులో మాటలు ఏం చెప్తున్నారో చూద్దాం. 3 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్లో మీది ఏ ఎనర్జీస్ అవుతుందో చూడండి. అంటే మీ పర్సన్ మనసులో మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో ఇదనమాట. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ వారి మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో ఆ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ పిక్ చేసుకోండి, పిక్ చేయండి. ఎనర్జీస్ అనేవి పిక్ చేయండి. ఒక్కొక్క ప్రశ్నతో వేసుకుంటారో ఒకటే ఎంచుకుంటారో అది మీ ఇష్టం. మొదటిది, రెండవది, మూడవది. మళ్ళీ ఇది వచ్చింది. రాసుల ప్రకారంగా చూస్తే మీది కానీ మీ పర్సన్ కానీ కర్కాటక వృచ్చిక మీన్ ట్రాన్స్ఫర్ అవుతున్నారండి. చెప్పాను కదా లస్ట్ ఎనర్జీస్ ఉన్నాయని. కార్డ్స్ కూడా అలానే చెప్తున్నాయి. ఇది మరి ఏమేమి అనుకుంటారో అనుకోండి, రివీల్ చేసేస్తాను. మొదటి ఎనర్జీస్ కార్డ్. మరి మీరు ఏమనుకున్నారో మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే మేనిఫెస్ట్ చేస్తున్నారంట. యూనివర్స్ని అడుగుతున్నారండి మీ పర్సను. అండ్ అలానే మీరు మనసులో ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా అలానే కోరుకుంటున్నారు. కలిసి ఉండాలనుకుంటున్నారు కానీ వీళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసినట్టే అనిపిస్తుంది నాకు. మీరు వారి కోసమే బాధపడాలి, వాళ్ళ కోసమే ఏడవాలి, వాళ్ళ చుట్టూనే తిరగాలి. కానీ వాళ్ళు పట్టించుకున్నట్టు మీ మీద కొంచెం హై లెవెల్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. మేనిఫెస్ట్ ఎనర్జీ అయితే ఉంది. మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో అది నిజమవుతుంది. నెక్స్ట్ 2వ ఎనర్జీస్ కార్డ్. డిస్టెన్స్ అంట. మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నా సరే దగ్గరగానే ఉన్నారు, కలిసి ఉండాలనుకుంటున్నారు. మైండ్ టు మైండ్ హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ఇది ప్యూరిటీ లవ్ అండి. ఎంత దూరంగా ఉన్నా మీ గురించి ఆలోచనలు అన్నవి పోవట్లేదు. వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఉంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు. మీతో ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు మిమ్మల్ని మీట్ అవ్వాలన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇదిగోండి, మిమ్మల్ని కుక్క పిల్లలా తిప్పించుకోవటం అనమాట ఇది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మీరు వారి చుట్టూ తిరగాలి కానీ వారు మీ చుట్టూ తిరగరంటండి. మీరు ముద్దొచ్చే కుక్క పిల్ల. ఆ ప్రేమని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మీరేమో వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. ఇది ఎనర్జీ. దీనికి కొంచెం క్లారిఫికేషన్ తీనా యూనివర్స్. క్లారిఫికేషన్ ప్లీజ్. ఇప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నారు కదా, ఆ మేనిఫెస్ట్కి జరిగేవన్నమాట. మేనిఫెస్ట్కి క్లారిఫికేషన్. స్ట్రెంగ్త్. ఎస్ అండి, స్ట్రెంగ్త్ ఎనర్జీ ఉంది. అంటే మీరే గెలుస్తారు. ఇదిగోండి డిస్టెన్స్. రిలేషన్ బ్రేక్ చేసుకోవడం వారికి అయితే ఇష్టం లేదంట. మేబీ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉన్న వారికి ఈ పర్సన్ నుండి క్షమాపణ అయితే వస్తుంది. ఇదిగోండి చెప్పాను కదా మీరు వారి చుట్టూ తిరగాలి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇది ఈ పర్సను రిలేషన్ బ్రేక్ చేసుకోవడం అస్సలు లేదు. ఎక్కడ రిలేషన్ బ్రేక్ అయిపోతుందన్న భయంతో వారైతే ఉన్నారు. మానసికంగా బాధపడుతున్నారు. రిలేషన్ ఎవరైతే బ్రేక్ చేసుకున్నారో వాళ్ళు మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదండి. వాళ్ళు మీకు గుర్తొస్తున్నారు. దూరాన్నున్నా మీరే వారితో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి. మీకు మంచి మంచి కంటెంట్స్ అయితే ఈ వీడియోస్ అయితే ఉండబోతాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి. చూసుకోండి వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది చూసారా. హ్యాపీ రీయూనియన్ అండ్ హెల్తీ రిలేషన్షిప్. వ్యాన్స్ ఎనర్జీ తెలుసు కదా, 4 ఆఫ్ ఫ్యాన్స్. ఆ ఎనర్జీ అనమాట, అది విషయం. సరే ఉంటానండి, బాయ్.